అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పై ఇండియన్ స్టూడెంట్స్ న్యాయ పోరాటం చేస్తున్నారు. వీసాలు రద్దు చేయడంపై ముగ్గురు స్టూడెంట్స్ కోర్టును ఆశ్రయించారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కారణాలు చెప్పకుండానే తమ వీసాలు రద్దు చేసిందని ఆరోపిస్తూ న్యూ హాంప్షైర్ కోర్టులో పిటిషన్ వేశారు. కొన్ని నెలల్లోనే తమ చదువు పూర్తవుతుందని, ఇలాంటి సమయంలో స్వదేశానికి వెళ్లిపోమంటే ఎలా అని భారతీయ స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. భారతీయ విద్యార్థుల బాటలోనే కొందరు చైనా స్టూడెంట్స్ కూడా వెళుతున్నారు. వారు కూడా కోర్టులో పిటిషన్స్ వేశారు. ఇదే సమయంలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ విదేశీ విద్యార్థులకు అండగా నిలబడుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ఆ అధికారంలోకి వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని విదేశీయుల జీవితాలను నరకప్రాయం చేస్తున్నారు. వేల సంఖ్యలో విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సరైన కారణాలు చెప్పకుండానే వీసాలను క్యాన్సిల్ చేస్తోంది హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. ట్రాఫిక్ వైలెన్స్ లాంటి చిన్న చిన్న కారణాలను కూడా ఏకంగా వీసాల్ని రద్దు చేస్తున్నారని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరికొంతమందికైతే ఎలాంటి కారణం చెప్పడం లేదు. అనేక మంది స్టూడెంట్స్ కు ఈ జూన్తో చదువు ముగియనుంది. ఇలాంటి సమయంలో వీసాలు క్యాన్సిల్ చేసి స్వదేశాలకు వెళ్లిపోమ్మంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హుకుం జారీ చేస్తోంది.